ఫోన్ కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాల్. హలో. హలో సార్, నమస్తే. నమస్తే అన్న, చెప్పండి. జనగామ జిల్లా ఇంటికాల గ్రామం. జనగామా? చెప్పన్నా. ఈ రైతు బంధు ఎన్ని ఎకరాలు పడతాయి సారు? ఏం కేర పడినట్టుంది, ఎకరం లోపలకేమో కొంతమందికి పడ్డట్టున్నాయి, ఇంకా పడలే. అటగా సారు, మొన్న ఉండి 10 ఎకరాలకు ఇస్తామని నువ్వు అన్నావు. మొన్న ఉండి 5 నుండి 10 ఎకరాల దాకా ఇస్తారు అని అన్నావు నువ్వు. నేను అన్నాను. అన్నావు కూడా. అయితే ఇప్పుడు 30 ఎకరాలు పెట్టుకోవాలి. 30 ఎకరాలు ఉన్నోళ్ళ? 30 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు కావాలనా? ఇగో ఇలాంటి నేను చెప్తానా, ఈ 100 ఎకరాలు ఉన్నవాడు వాడు పుణ్యానికి భూమి వస్తే అక్కడ విప్పున్నాడు, వాడు పుణ్యానికి పడతాడు. నేను 30-40 ఎకరాలు ఉన్నాడు, వాడు కష్టపడి సంపాదించుకున్నాడు. కష్టపడి సంపాదించుకోండి. ఓకే. అటువంటి వాడికి ఎందుకు ఇయ్యరు? కాకుండా ఏమైనా పొల పెడితే ఇయ్యకూరి, మీరు విలువడు ఉంటే ఇయ్యకూరి. చూడాలి మరి ఏం చేస్తారో, గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో. ఎన్ని ఎకరాలు ఉన్నా 10 ఎకరాల వరకు ఇస్తారట. అది 10 కాదు, 30-40 ఎకరాల దాకా ఇయ్యాలి. ఎవరైతే ఓకే. అవునే, 30-40 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏం తక్కువైంది? 30-40 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఏం తక్కువైంది? ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి? ప్రభుత్వం ఇచ్చే స్కీమ్లు కింది వాళ్ళకి ఇవ్వాలా? ఇప్పుడు నీకు 30 ఎకరాలు ఉండి నీకు 10,000 వచ్చాయి ఎకరానికి, ఎకరం ఉన్న ఆయనకి గదే 10,000 వచ్చాయి. నువ్వేమో ఎక్కువ తీసుకుపోతుంటివి. ఎకరం 2 ఎకరాలు ఉన్న పరిస్థితి ఏంది? ఎవడి భూమి లేని వాళ్ళకి ఎవరు ఇస్తున్నారు? వీళ్ళు ఏదో అన్నారు, ఇంకా స్టార్ట్ చేయలే. పెన్షన్లు మరి నీకు ఆయనకి పెన్షన్ ఎంత వస్తుంది? నీకు 30 ఎకరాలు ఉంటే నీకెన్ని పైసలు వస్తున్నాయి? థ్యాంక్ యూ. ఇట్లుంది కథ. హలో. చెప్పండి బ్రదర్. అన్న బస్సులు ఆటో డ్రైవరా మీరు? ఓకే. ఇప్పుడు మనం బస్సులు ఫ్రీ అవుతుంది కదా, ఇంకా కూరగాయలు ఫస్ట్ మొత్తం బియ్యం అన్ని పెరుగుతున్నా అన్న రేట్లు డబల్ అవుతున్నాయి. మనకి ఫ్రీ అని ఇస్తుంది కానీ మనకి రేట్లు పెరుగుతున్నా తీసుకుంటలేరన్నా. మీరు చెప్పండి సార్, మీదన్నా మీకు రోజు ఎంత? మీకు రోజు ఎంత వస్తుంది? రోజు 400-500 వస్తుంది సార్. అప్పుడు 1000-1500 చెరికి 400-500 వస్తుంది. అయితే పిక్చర్ అది పెరుగుతుంది. ఇంకా చిన్న కుకింగ్ కాడ 40 రూపాయలు రోజు 40 రూపీస్ ఇస్తున్నారు. మళ్ళీ కూడా. ఓకే, సరే అన్న, మాట్లాడదాం ఖచ్చితంగా. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది ఆటో డ్రైవర్ల ఆందోళన. పాపం వాళ్ళ జీవితాలు కూడా ఆగమవుతున్నాయి. మరి ప్రభుత్వం వాళ్ళని ఎట్లా ఆదుకుంటుంది అన్న విషయంలో క్లారిటీ ఇవ్వాలా. హలో. హలో, నమస్తే అన్న. నమస్తే అన్న, నా పేరు జహాంగీర్ అన్న, నేను ఆర్టిజన్. చెప్పన్నా. ఏం లేదన్నా, మాకు పర్మనెంట్ చేసినాం అని అంటారు. ఇంకా పర్మనెంట్ కాలేదన్నా మాది. ఇది ఎట్లా? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కదా ఆర్టిజన్స్ అంటే? అవును సార్, అవునన్నా. ఓకే ఓకే. అయితే మేము ఇంకా పర్మనెంట్ కాలేదన్నా మాది. రెగ్యులర్ ఎంప్లాయీస్ వేరే సర్వీస్ రూల్స్ ఉన్నాయి, మాకు వేరే సర్వీస్ రూల్స్ ఉన్నాయి. ఆ సర్వీస్ రూల్స్ విషయంలో ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోవాలన్నా. ఓకే. ఇంకోటి ఏంటంటేనా, ఈ దీంట్లో ఉన్న మెయిన్ మనకు మొత్తం అప్పుల్లో ఉంది, నష్టాల్లో ఉంది అని అంటారు కదన్నా. అయితే కాంట్రాక్టర్ వ్యవస్థ నుంచి నష్టాల్లో ఎక్కువ ఉంటుంది. మామూలుగా ఈ కాంట్రాక్టర్లు చేసేది చారణ పని, బిల్లు ఎత్తుకునేది రూపాయి ఉంటుందన్నా. ఈ డిపార్ట్మెంట్ ఉన్న అధికారులకు, సార్లకు అందరికీ అవును, ఎవరి కమిషన్ వాందే కదా. చాలా ఉంటుంది అన్న. చాలా అంటే ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టుకున్నాం అనుకుంటానా, దిమ్మే కట్టాలి. దిమ్మే కట్టాలంటే ఎవరు? కాంట్రాక్టర్ కి ఇస్తారు. కాంట్రాక్టర్ పెట్టాలి ఆ దిమ్మే. కాంట్రాక్టర్ ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి. కానీ రైతుల నుంచి పైసలు వసూలు చేస్తారన్నా. లైన్ గుంజాలంటే కూడా రైతుల నుంచి కాంట్రాక్టర్ కు పైసలు వసూలు చేస్తారు. మళ్ళీ గవర్నమెంట్ నుంచి రావాల్సిన బిల్లు ఏదావిధిగా పెట్టుకుంటారు అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో.
హలో బ్రదర్ చెప్పండి, టీవీ ఆఫ్ చేయండి, నాతో మాట్లాడండి. ఓకే 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 చెప్పండి. అన్నా, నేను కొత్తగూడ నుంచి కాల్ చేస్తున్నా. నా పేరు కొమరయ్య. అన్నా, ఈ ఆర్టీసీ మహిళలకు ఉచితం అనేది బాగానే ఉంది, కానీ చాలా ఇబ్బంది అవుతుంది అన్న. మేము మగవాళ్ళం బస్ ఎక్కాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఏదైనా ఒక సిస్టమ్ చేయాలన్న. ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు అని కొన్ని బస్సులు వేసి మిగతా బస్సుల్లో ఎక్కితే ఇట్లా టికెట్ ఇవ్వాల్సి వస్తుందని దాన్ని ప్రచారం చేస్తే బాగుంటుంది. అవును, అట్లా అది కూడా మంచి సజెషన్ యాక్చువల్గా. అది చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న. మగవాళ్ళు అసలు ఏం సీట్లు లేవు, హ్యాంగింగ్ చేసుకుంటా చాలా ఇబ్బంది అవుతుంది. లాంగ్ జర్నీ చేయాలంటే చుక్కలు కనబడుతున్నాయి మాకు. అవును, ఫ్రీ బస్సు అన్నప్పుడు ఫ్రీ బస్ సపరేట్గా పెట్టాలా? ఫ్రీ బస్, మహిళలకు ఫ్రీ బస్ అనేది పెడితే కొన్ని బస్సులు కేటాయిస్తే వాళ్ళు గంటకో బస్సు వేస్తే వాళ్ళు ఈ ఫుల్ అయ్యి వెళ్తారు. లోకల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ ఎట్లయినా అది మహిళల బస్సు కాకుండా వేరే బస్సు ఎక్కితే టికెట్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మహిళలకు ఫ్రీ బస్ అనేది కొద్దిగా కేటాయిస్తే. మీరు రెగ్యులర్ గా ప్రయాణం చేస్తుంటారా బస్సులో? మేము రెగ్యులర్ అంటే వారానికి ఒకసారి అటు ఇటు వెళ్తా ఉంటాం మా పిల్లల దగ్గర అటు ఇటు. రెగ్యులర్ ప్రయాణం కాదులే కానీ మేము రీసెంట్ గా వెళ్ళినప్పుడు మీకు ఎదురైన ఎక్స్పీరియన్స్ ఏంది? ఇదే ప్రాబ్లం అన్న. మేము అంతా ఫ్యామిలీస్ తోటి వెళ్ళాం. మేము మా మిసెస్ నేను ఇద్దరం బస్ వెళ్తే అసలు ఫుల్ హ్యాంగింగ్, లేడీసే మొత్తం ఫుల్ సీట్లన్నీ లేడీసే ఉన్నారు. ఓకే, కొంత లేడీస్ కూడా నిల్చొని ఉన్నాం. ఓకే, రైట్. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో గవర్నమెంట్ ఈ అంశం పరిశీలించాలి. చాలా సీరియస్గా ఉన్నది, ఇబ్బందిగా కూడా ఉన్నది. హలో, టీవీ ఆపండి అన్న దయచేసి. మరో కాల్. హలో చెప్పండి బ్రదర్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు శ్వేతపత్రం మీద భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి అన్న. ఇప్పుడు వేస్ట్ ఖర్చులుగా బాగా జరిగినాయి సార్. ఇప్పుడు ఆర్టీసీ క్లాస్ రోడ్ లో స్టీల్ బ్రిడ్జ్ కట్టారు, అవసరమే లేదు. అది 450 కోట్లు. అవసరమే అనుకుంటున్నా, అది మంచిగానే ఉందిగా. లేదు దానికి అంటే అంత పబ్లిక్ ఎక్కడైతే వెహికల్స్ ఎక్కువ తిరుగుతాయో, ఒక రోజుకు 1,00,000 వెహికల్ ప్రయాణించేదే దారి అయితేనేమో దానికి ఉపయోగపడుతుంది. అక్కడ ఒక 10,000 నుంచి 20,000 వెహికల్ కూడా తిరిగాయి రోజుకు. యాక్చువల్ గా ఇక్కడ ఉప్పల్ కారిడార్ అని ఒకటి పెట్టింది, అసలు ఇది కంప్లీట్ చేస్తలేదు, ఇది చేయాలా? అది ముఖ్యం. అక్కడ బిజీ ఏరియాలు ఉన్నాయి. ఉప్పల్ కానీ, మలక్పేట కానీ, బేగంపేట కానీ, ఇప్పుడు మేటిపట్నం నుంచి గచ్చిపోలి పోయే రోడ్ లో కానీ అటువంటి ప్లేస్లలో అవసరం పడుతుంది. అది ఈ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ముఖ్యంగా ఏంటంటే అన్న, రోడ్ వైండింగ్ చేస్తే సరిపోయేది. 10 నుంచి 10 ఫీట్లు అటు 10 ఫీట్లు ఇటు తీస్తే 14 కోట్ల రూపాయలు అవుతుండే వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఇచ్చేది. 14, మీరు దయచేసి వినండి, 14. అట్లాంటి దాన్ని కమిషన్ల గురించి 450 కోట్లకు వాడిరు. అది స్టీల్ బ్రిడ్జ్. దాంట్లో కమిషన్ లో 30% అని అందరికీ తెలుసు. సీఎం గారికి 30% కమిషన్ అని. 30% అంటే 450 × 30 వేసుకోండి. 150 కోట్ల కమిషన్ గురించి బ్రిడ్జ్ కట్టు. మచిరాబాద్ లో ఒక్క రోడ్డు బాగాలేదండి. మచిరాబాద్ కాన్స్టిట్యూన్సీ అంతా తిరగండి, మొత్తం నాశనమే. ఒక్క రోడ్డు కూడా బాగాలేదు. గల్లీ రోడ్లు కానివ్వండి, వీధి రోడ్లు కానివ్వండి, మచిరాబాద్ టు సికింద్రాబాద్ కానివ్వండి, నారాయణగూడ నుంచి కానివ్వండి, ఏది బాగలేదు అన్న. దోచుకోవడానికే పెట్టిరు. ఇంకోటి దళితులది ముఖ్యంగా అండి, దళితులది ఏదైతే దళిత బంధు పెట్టిరో ఇప్పుడు దాని గురించి గవర్నమెంట్ ఇంకా ప్రస్తావన రాలేదు. కాబట్టి దళిత బంధులో పూర్తి అక్రమాలు, దానిపైన ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే అందరు భయపడుతున్నారు. ఏంటంటే దళితులకు 3 ఎకరాల ఇస్తాన మోసం చేయడం కాకుండా ఉన్న దళిత భూములన్నీ గుంజుకోవడం జరిగింది. చూడాలి కదా అది ఏం చేస్తారు ఇప్పుడున్న గవర్నమెంట్ అనేది. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో, నమస్తే అన్న. నమస్తే అన్న, నా పేరు బద్రాద్రి అన్న, నల్గొండ జిల్లా మాడుగులపేట. చెప్పన్నా. అన్న, మేము ట్రాన్స్ఫార్మర్ రిపేర్ దాంట్లో పనిచేస్తాం అన్న. ట్రాన్స్ఫార్మర్ రిపేర్. అయితే ఇప్పుడు మాకు వచ్చేసి 8,000, 9,000 అట్లా జీతం ఇస్తారు. మాకు అవుట్సోర్సింగ్ కనీసం ఉద్యోగ భద్రత కూడా లేదన్న. ఉద్యోగ భద్రత లేదు మాకు. ఎంతసేపు ఉన్నా ఒకవేళ వాళ్ళకు కోపం చేయడం వల్ల మేమే వెళ్ళేది. మాకు ఒకవేళ ప్రాబ్లం ఉండి మేము సార్ మళ్ళీ తర్వాత కోసం ఒక 2 days సెలవు తీసుకుంటామన్నా, మళ్ళీ ఆ 2 days మళ్ళీ శాలరీ కట్ చేసుకుంటారు. ఓకే, ఎక్కువ ఇబ్బంది అవుతుందన్న.
దాని గురించి ఒకసారి 2017లో కూడా మేము ధర్నా చేసినాం. అవసరం వల్ల కూడా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని అప్పుడు దుర్గాచార్య, జానకిరాములు, సైదిరెడ్డి అందరూ చాలా పెద్ద పెద్దలు వచ్చిన సపోర్ట్ ఇచ్చారు. ఆయన కూడా మాకు ఓకే చూడండి, ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళని కూడా కలిసే ప్రయత్నం చేయండి, లేదంటే మనం క్వశ్చన్ చేద్దాం గట్టిగా. ఓకే తప్పకుండా తప్పకుండా, థ్యాంక్ యూ. హలో హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గారు అంటే ఇప్పుడు మేమందరం కూడా మిమ్మల్ని ఎంత ఇష్టపడతామో తీర్మానాలను కూడా అంతే ఇష్టపడ్డాం, సపోర్ట్ కూడా చేసామండి. కానీ ఇప్పుడు స్పెసిఫిక్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నాడు మాట్లాడడం కొంత మా ఫ్రెండ్స్ లో గానీ మాలో గానీ చర్చించుకున్నప్పుడు మాకే బాధ అనిపిస్తుంది. అంటే ఎవరైతే ప్రశ్నిస్తామని మనము అనుకున్నామో ఒక ప్రభుత్వంకి రిస్ట్రిక్ట్ కాకూడదండి. సరే, ఇప్పుడు ఒక్కొక్కరి స్టైల్, ఒక్కొక్కరి స్ట్రాటజీ ఒక్కొక్కరిది ఉండొచ్చు. మనం ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో, ప్రజల గురించి ఏం గురించి మాట్లాడాలనుకుంటున్నారో దానికి చెప్పండి. ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్, అంబేద్కర్ భవన్ చేస్తా అన్నారు, ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయిన పెద్ద లైబ్రరీ చేస్తా అన్నారు, తీరా చూసి అది మళ్ళీ బట్టి విక్రమార్క ఇచ్చారు. సో మళ్ళీ బట్టి విక్రమార్క గారు మళ్ళీ అసెంబ్లీలోనే చెప్పారు, ఈ నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి మేము ఎక్కడ అన్నాము, 6 గ్యారెంటీలు పెట్టలేదని అన్నారు. అంటే కొంత డీవియేషన్ అయితే వస్తున్నప్పుడు మనం ఎందుకు అవి హైలైట్ చేయట్లేదు అన్నదైతే నాకు అనిపించిందండి. ఖచ్చితంగా ప్రతిదాన్ని మనం క్వశ్చన్ చేయాలి, చేస్తూనే ఉన్నాము. ఇంకా బలంగా చేయడానికి కొంత సమయం పడుతుంది. చూద్దాం ఏం చేస్తారో వాళ్ళని. ఇప్పుడు వాళ్ళు చేసే తమాషా ఇదంతా కూడా చూడాలి కదా. 100% టైం ఇవ్వాల్సిందే. మనం ఇమీడియట్గా ఇది చేయలేదు అది చేయలేదని మనం ఇప్పుడే స్టార్ట్ చేస్తే వాళ్ళు చెప్పుకోవడానికి ఆన్సర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు చెప్పుకోవడానికి ఆన్సర్స్ ఉన్నాయి. వాళ్ళకి కొంత సమయం ఇచ్చి అప్పటికి ఆ సమస్య పరిష్కారం కాకపోతే వాళ్ళు ఏ రీజన్ చెప్పినా అప్పుడు అవకాశం కూడా ఉండదు, చెప్పడానికి కూడా అవకాశం ఉండదు. సో ఖచ్చితంగా ప్రయత్నం కొనసాగుతుంది. మా వైపు నుంచి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు, ఆ హామీ మేము ఇస్తాం. ఇప్పుడు మేము గడిల బద్దలు కొట్టాము, ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసాము అంటున్నారు కాబట్టి ఆ క్వశ్చన్ అడగాల్సి వచ్చిందండి. అంటే మనం ఎంతవరకు అయితే సెక్రటరియట్ జనాలు వెళ్తున్నారో ఈ ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు వాళ్ళు మంత్రులతో. ఇప్పుడు మీరు చూడండి, ప్రజావానికి వచ్చే ప్రజల యొక్క సమస్యలు ఇప్పుడు మనం ఏమైనా ఎంతసేపు ఇంత జనం వస్తున్నారు అంత జనం వస్తున్నారనే మాట్లాడుతున్నాం. వాళ్ళు ఇస్తున్న అప్లికేషన్లు ఎంతవరకు సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నది ఇంకొక 15-20 రోజులైతే క్లారిటీ వచ్చేస్తుంది మనకి, ఓవరాల్ పిక్చర్. అంటే ఛాన్స్ ఉంటే కొంత మీరు కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్ గా అది పాత ప్రభుత్వానికి ఖచ్చితంగా అది మనం తీసుకెళ్ళినట్టు అవుతుంది. ఎందుకంటే మేమేం చేయలేకపోయాం అన్నది వాళ్ళు రియలైజ్ కావాలి అంటే ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ఒక అడుగు ముందుకేసి ఈ ప్రజావాణిలో జనాలు ఇబ్బందులు ఎంత ఫేస్ అవుతున్నారు, ఎంత ఎమ్మెల్యేలు కలవలేకపోయారు, సామాన్యులు ఎవ్వరు కలవలేరండి, ఇది మాత్రం వాస్తవము. కానీ ఆ కొత్త కాంగ్రెస్ ఇచ్చిన వెసులుబాటు వల్ల ఈ ప్రజావాణిలో ఎవరైతే రాత్రి నుంచి ఉన్నారన్న మెసేజ్ వస్తున్నాయి వాట్సాప్ లో, రాత్రి చలినికి కూడా అక్కడ లైన్ లో ఉన్నారంట. సో అట్లాంటిది మీరు కొంచెం కవర్ చేస్తే చాలా మంచిది. తప్పకుండా, థ్యాంక్ యూ అన్న, అప్రిషియేట్ అండి, థ్యాంక్ యూ. మరో కాల్. హలో, నమస్తే సార్. నమస్తే అన్న, చెప్పండి మాట్లాడుతున్నాను అన్న. ఎక్కడి నుంచి అన్న? హలో చెప్పన్నా. ఆటో డ్రైవర్ అన్న, హైదరాబాద్ నుండే మాట్లాడుతున్నాను. ఆటో డ్రైవర్ మీరు? ఓకే చెప్పండి. కొద్దిగా ఆటో గురించి కొద్దిగా చూస్తున్నా, అసలు ఏం నడవట్లేదు నాకు. ఎక్కడి నుంచి ఎక్కడికి నడుపుతారు మీరు? ఊబరా, ఓలానా? నేను ఓలా ఊబర్ నడుపుతా ఉన్నా. చాలా ఘోరంగా ఉందన్న మా పరిస్థితి, ఎవరు చెప్పుకోలేదు పరిస్థితిలో ఉన్నామన్నా. ఇంతకుముందు ఎన్ని ట్రిప్పులు కొట్టేది, ఇప్పుడు ఎట్లున్నది, అప్పుడు ఎట్లున్నది? మేము రోజుకి దాదాపు 2000 అట్లా సంపాదించేదన్నా. ఇప్పుడు దాదాపు 1200 ఉడక సంపాదించలేకపోతున్నాం అన్న. ఓకే, మరి ఘోరమైన పరిస్థితి అన్న. మేము బండి ఫైనాన్స్ కట్టుకోలేని పరిస్థితి అన్న. లక్షలు పెట్టి బండి ఫైనాన్స్ ఇది చేస్తున్నాం అన్న. ఫైనాన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే అసలు కిరాయి నడవట్లేదంటే ఏమంటున్నారంటే వాళ్ళు, మాకేం సంబంధం లేదు, మీ కిరాయి నడుస్తుందా నడవదా మాకేం సంబంధం లేదు, మీ బండి లేదంటే మీ బండి ఉంచుకోపోతాం, మాకేం సంబంధం లేదు.
అట్లా అంటున్నారన్న రజా. సో మీ యూనియన్లు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఏమన్నా ఇండియన్ వాళ్ళు ఎక్కడ అమ్ముడుపోయారో ఏమో అన్న, వాళ్ళ గురించి ఏం చెప్పినా వేస్ట్ అన్న. మా పరిస్థితులు ఎవరు చెప్పుకోవాలో అసలు అర్థం కాదు. అప్పుడు ఒకప్పుడు మీటర్లు ఉన్నప్పుడు ఏం ₹1 డీజిల్ రేటు పెట్రోల్ రేటు పెరిగినప్పుడు వాళ్ళు కొద్దిగా మా గురించి అర్థం చేసుకుంటారు, కొద్దిగా ధర్నాలు గీర్నాలు చేస్తుంటారు. ఇప్పుడు అదంతా తీసేసినన్న ఈ ఓలా ఊబర్లు ఎప్పుడు వచ్చినాయో అప్పుడు మా బతుకు ఆగమైపోయింది అన్న, నిజంగా చెప్తున్నా. యా, ఓలా ఊబర్లు వచ్చినాయి, ఇప్పుడేమో ఫ్రీ బస్సు, ఇవన్నీ మీ జీవితాలను ఆగం చేస్తున్నది. చూద్దాం, గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మీకు ₹12,000 ఇస్తాం సంవత్సరానికి అన్నది కూడా చాలా చిన్న వెసులుబాటు. అది కూడా ఇంకా అది ఇంకెప్పుడు పాసిబుల్ అవుద్ది అన్నది కూడా చూడాలి. రైట్ అన్న, మాట్లాడుతూనే ఉందాం ఖచ్చితంగా. నేను కూడా వచ్చిన యాక్చువల్గా ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వచ్చిన. ఒక్క సెకండ్, ఏం లేదు ఇప్పుడు అది బస్ ఎఫెక్ట్ పడ్డది కదా, అది తర్వాత సంగతి. కానీ మరి ఓలా ఊబర్ వాళ్ళు వీళ్ళు రేట్లు తగ్గించారు మొత్తం. అవును, వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ అయిపోయినట్టుంది కదా. యా, రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఈ ఫ్రీ బస్సు ఫోన్లో ఎక్కువైపోయినాయి. మగవాళ్ళు మాకు ఎక్కనిస్తలేరు, మేము ఎక్కలేకపోతున్నాం, నిలబడుతున్నామని వాళ్ళు, ఆటో డ్రైవర్లు మేము నష్టపోతున్నామని వాళ్ళు. హలో హలో, నమస్తే అన్న. నమస్తే అన్న, మాది ఇక్కడ కల్వకుర్తి కాన్స్టెన్సీ అన్న. అన్న కల్వకుర్తి కాన్స్టెన్సీ అన్న. చెప్పన్నా. ఇది దళిత బంధు గురించి డబ్బులు వసూలు చేశారన్న ఇక్కడ. ఎవరైనా వసూలు చేసిన జైపాల్ యాదవ్? లేదన్నా, వేరే వాళ్ళు. ఎంత వసూలు చేశారు? 2 lakhs 3 lakhs. ఓకే, మరి ఇప్పుడు అవి వస్తాయా రావన్నా? ఇంకెక్కడ వచ్చుడన్నా, ఇంకేం వస్తాయి? ఎవరిని కాదు జేబులు వేసుకొని మడత పెట్టినాక అదే మళ్ళీ లిస్ట్ అవుట్ చేసిరు కదా అప్పుడు. చూడాలా అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమైనా దాని మీద ఏమైనా రివ్యూ చేసి చేయగలిగితే అవుతుంది. కానీ వీళ్ళు ఎంతవరకు చేస్తారన్నది క్వశ్చన్ మార్కే కదా. చేస్తే బాగుంటుంది అన్న, మా డబ్బులన్నీ వస్తాయి కదన్న అట్లనే. అవును, ఓకే, థ్యాంక్ యూ. సో ఇట్లా ప్రజలు వాళ్ళ సమస్యలతో ఫోన్స్ చేస్తూ ఉన్నారు. రేపు మళ్ళీ మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ తెలంగాణలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.